గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలోని డిఆర్ మహల్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి గాంధీపురం వద్ద ఉన్నటువంటి శివాలయంలో వింత సంఘటన చోటు చేసుకునింది. ఇంత మనం చూస్తున్నాం, ఈ యొక్క శివాలయంలో ఉన్నటువంటి శివుడి విగ్రహానికి లింగానికి సోమవారం కళ్ళు తెరుచుకున్నారంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం పూజలు చేసినప్పుడు ఈ రకంగా లేదు, మేము దాదాపు 2 ఏళ్ళు అవుతోంది ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠన జరిగి, అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఈ రకంగా మేము చూసింది లేదంటూ కూడా స్థానికులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా ఇక్కడ చేరుకొని హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ కూడా పెద్ద ఎత్తున స్వామిని స్మరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అంటే ఒక్కసారిగా ఏదైతే స్థానికులంతా కూడా ఈ రకంగా సోమవారం కళ్ళు తెరిచారన్న ఒక ఇది తెలియడంతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఒక ఇంత తొక్కిసాట సంఘటన చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఈ యొక్క ఆలయం వద్ద కూడా నెలకొందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా జనమంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ చేరుకోవడంతో ఒక పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నియంత్రించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క విగ్రహ విశిష్టత మనం కానీ తెలుసుకున్నట్టయితే ఏదైతే క్రీస్తు పూర్వం ఎవరైతే పార్వతీ అమ్మవారు రామేశ్వరంలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి తారీఖు ఏదైతే ఉందో అదే తారీఖు ఏదైతే 2023 28వ తారీఖు 2023 సంవత్సరం 28వ తారీఖు 6వ నెల అదే రోజున గతంలో పార్వతీదేవి రామేశ్వరంలో శివుని ప్రతిష్ఠించిందంటూ దానికి స్వామివారి భక్తుల కింద భావించి స్థానికులు అక్కడి నుంచి గంగాజలం తీసుకుని వచ్చి ఈ విగ్రహానికి అభిషేకం చేసి ప్రతిష్ఠించినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అబ్బాయి ఉన్నారు. ఒకసారి బ్రదర్ రండి, మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారు దేవాలయం ఇక్కడ స్థానికులే కదా, మీరు ఎప్పుడు చూసారు ఈ రకంగా? అదే 2 గంటల ముందు చూసాము. మామూలుగా అయితే అమర్ లేడు శివుడు, ఎప్పుడు అమర్ శివుడిని చూడలేము మేము. ఇప్పుడే కరెక్ట్గా చూస్తాము, కళ్ళు తీసింది 2 ఇయర్స్ ముందు, 2 గంటల ముందు. ఎప్పుడు ఈ రకంగా లేదు, ఎప్పుడైతే ఈ మధ్య లేదు, శివలింగం అమరే లేదు, కళ్ళు మీరే చూస్తా అన్నారు కదా. మీరు స్టార్టింగ్ చూసినప్పుడు ఎలా ఉండింది? అదే రకం ఉండిందా? నీళ్లు కారడం అలాంటిది? నీళ్లు గీళ్ళు ఏమీ కారలేదు, ఒక శివుడు లాగా కళ్ళు తెరిచాయి, అది చూసాం మేము. అది చూసి జనాలకు అందరూ తెలిసే కొద్దికి అందరూ క్రౌడ్ ఎక్కువ అయిపోయారు. చూస్తున్న తర్వాత స్థానికులుగా ఉండేవాళ్ళు నిత్యం కూడా ఇదే ప్రాంతంలో తిరుగులాడేటువంటి వీరు అయితే మేము ప్రతిరోజు కూడా స్వామివారిని చూస్తూ ఉంటాం. ఈ రకంగా గతంలో మేము ఎప్పుడూ చూడలేదు. ఇవాళే గడిచే ఒక 2 గంటల ముందు అప్పటి నుంచి కూడా స్వామివారి విగ్రహంలో ఈ రకమైనటువంటి మార్పులు మాకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదంతా కూడా దైవ లీల అంటూ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఆలయం బయట చూస్తున్నాం, ఏ స్థాయిలో స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకొని స్వామివారి విగ్రహం చూసేందుకు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా తోపులాట జరిగేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. అయితే ఈ రకంగా తిరుపతిలో స్వామివారు కన్ను తెరిచారనేటువంటి వార్త ఒక్కసారిగా తిరుపతి వాసులు తెలియడంతో పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే పోలీసులు నియంత్రించేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు, ఏదైతే అక్కడ శివలింగాన్ని మనం చూసినట్టయితే స్వామివారికి ఎడమవైపు కన్ను చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నది వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఎప్పుడూ ఈ రకంగా లేదు. ఇవాళ ఉదయం కూడా స్వామివారి పూజలు నిర్వహించాం, సాయంత్రం కూడా నిర్వహించాం, అప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇది కనపడలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 గంటల ముందు ఈ రకంగా చాలా స్పష్టంగా స్వామివారు కళ్ళు తెరిచినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది మహా అద్భుతం అంటూ కూడా వీళ్ళంతా స్థానికులంతా కూడా ఒక భక్తికి ముగ్ధులై అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చిన స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున ఓం నమ శివాయ అన్న నినాదాలతో డిఆర్ మహల్ రోడ్లో ఉన్నటువంటి శివాలయ పరిసరాలంతా కూడా హరహర మహాదేవ శంభో శంకర్ అన్నటువంటి నినాదాలతో మారుమోగుతుందని చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.